వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశం వారు దీవింపబడుతురు. కరుణయు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యం నిలుచును. యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతను నీతియు గలవారు. దయాళులను అప్పించువారును భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారి వ్యాజ్యం గెలుచును. అట్టి వారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉందరు. వారి హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరంగా నుండును, వాడు దుర్వార్తకు తెలియడు. వాని మనస్సు స్థిరముగా నుండును, తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వం కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యం నిలుచును. వాని కొమ్ము ఘనత నుండి వెచ్చింపబడును. భక్తిహీనుల దాన్ని చూచి చింతపడుదురు, వారు పండ్లు కొరుకుచు క్షీణించి పోవుదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. దేవుడి పరిశుద్ధాత్మ ఆమేన్. ఈ యొక్క 112వ కీర్తన మనం చదువుకున్నాము. ఈ యొక్క కీర్తనలు అక్రాస్టిక్స్ అంటారు అన్నట్టు. 111వది 112వది 7 కీర్తనలు ఉన్నవి అక్రాస్టిక్. 1 9, 1 10, 1 25, 1 34వ కీర్తన, 37వ కీర్తన, 119వ కీర్తన, 145వ కీర్తన, ఇవి 9 ఉన్నవి. అట్లాగే సామెతల భాగంలో 31 నుండి 31 అధ్యాయము 10 నుండి 31 వరకు అక్రాస్టిక్ కీర్తనలు ఇవి. అలాగే లెమెంటేషన్ అంటే విలాప వాక్యములు, అది ఎంతయు ఆ యొక్క అక్రాస్టిక్ మీద రాయబడింది. అక్రాస్టిక్ అంటే ఆల్ఫాబెట్స్. అక్రాస్టిక్ అంటే ఏంటిది? ఆల్ఫాబెట్స్ అన్నట్టు. ఈ 12వ కీర్తనలో ఈ కోలా అని అంటారు అన్నట్టు. ఇప్పుడు వర్డ్స్ అంటేనేమో వచనము అని అంటారు, కోలా అంటేనేమో లైన్లు, వరుసలు. అట్లా ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 10 వచనాలలో 22 కోలాలు ఉన్నాయి. అలా జాగ్రత్తగా మనం గమనించాలి. 22 కోలాలు అని అంటే 22 అక్షరాలు అన్నట్టు. ఇది కోలా అని అంటారు అన్నట్టు. యాహ్వాను స్తుతించుడి, యాహ్వా యందు భయము గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఆయన ఆజ్ఞలను మనము పాటించడము అంటే అవి ఆజ్ఞలు అని అంటే అది మోయరాని భారమా? ఆజ్ఞలు అంటే ఇప్పుడు ఆజ్ఞలను పాటిస్తుంటే నీకు మోయరాని భారమా? కాదు, ఆజ్ఞలను. శోధనలు వస్తుంటాయి కరెక్టే, కానీ ఆజ్ఞలను ఫాలో చేస్తుంటే, ఆజ్ఞలను మనం పాటిస్తుంటే అవి భారమా? భారం కాదు అది. నీ భక్తుడు అంటాడు కదా 119వ కీర్తన, నీ ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయో అన్నీ నాకు తెలియజేయండి, నేను అన్నిటినీ పాటిస్తాను అంటాడు అన్నట్టు. ఆజ్ఞలు, యాహ్వా ఆజ్ఞలు చాలా మంచివి అన్నట్టు. అవి మనము ఎట్లా ఉండాలో అట్లా ఉంటాయి అన్నట్టు. వాటిని బట్టి ఆనందించాలన్నట్టు. ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించాలి. యాహ్వా యందు భయం కలిగి ఉండాలి. భయం కలిగి ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ఎవరు? ధన్యుడు. ఆయన ధన్యుడు అని అంటున్నాడు. ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించాలి మనం. వాని సంతతి వారు భూమి మీద బలవంతులు అవుదురు. వాళ్ళ సంతతి వాళ్ళే భూమి మీద బలవంతులు అవుదురు. చాలా జాగ్రత్తగా వినాలి. వాని సంతతి అంటే ఆయన యందు భయం కలిగి ఉండాలి,
అనే ఆజ్ఞలను అధికముగా ఆనందించాలి. వారు ధన్యులు. వారు ఎటువంటి వారు? వారు సంతతి వారు భూమి మీద బలవంతులవుతారు. యథార్థవంతుల వంశం వారు దీవింపబడాలి అని అంటే ఆయన ఆజ్ఞలను అధికముగా ఆనందించాలి. చాలా జాగ్రత్తగా మనం ఉండాలన్నట్టు. కలిమియు సంపదయు ఇంట నుండును, వాని నిత్యం నిలుస్తుంది. కలిమి అంటే ఏంటిది? వెల్త్ అన్నట్టు. వెల్త్, రిచ్. సంపదయు ఎక్కడుంటుంది అన్నట్టు? ఎవరింట్లో ఉండవు అవి. ఎవరింట్లో ఉంటాయి. దేవుని నమ్మిన బిడ్డల ఇంట్లో వానికి సమృద్ధిగా ఉంటుంది. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుస్తుంది అన్నట్టు. వాని నీతి ఎక్కడిది? దేవుని నీతిని వీడు ధరించుకుంటాడు. దేవుని నీతిని ధరించుకున్నప్పుడు వీని నీతిని నిత్యం ఉంటుంది అన్నట్టు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టుడు. చీకటిలో వెలుగు పుట్టుడు అంటే ఏంటిది? ఆయన చీకటిని వెలుగును వేరుపరిచాడు అన్నట్టు. ఇక్కడ కటాక్షమును వాత్సల్యతను నీతియు గలవారు. కటాక్షం అంటే ఏంటిది? ఆదరణ. వాత్సల్యత అంటే కాదు. వాత్సల్యత అంటే ఏంటిది? ఇప్పుడు తాతలకు వచ్చిన ఆశీర్వాదం కొడుకు వస్తుంది, కొడుకు వచ్చిన ఆశీర్వాదం మనకు వస్తుంది. అదే వాత్సల్యత. ఆ అది వంశపారంపర్యంగా వచ్చేదే వాత్సల్యత. నీతియు గలవారు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టుడు, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతి గలవారు. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులను, న్యాయ విమర్శలో వారి వాద్యము గెలుచును. దయాళులు వాళ్ళు ఏం చేస్తారనంటే ఈ తండ్రి లేని వారిని ఎక్కువగా ప్రేమిస్తారు, భర్త లేని వారిని ఎక్కువగా ప్రేమిస్తారు, బీదలను ఎక్కువగా ప్రేమిస్తారు, పరదేశులను ఎక్కువగా ప్రేమిస్తారు. దయాళులు వాళ్ళు. అప్పిచ్చువారు వాళ్ళు ఎలాంటి వారు? అప్పు ఇస్తారు కానీ అప్పు తీసుకోరు. భాగ్యవంతులు అంటే ఏంటిది? వాద్యం గెలుచును. ఒక మాట మాట్లాడితే అదే ఎందుకంటే దేవుని నీతి ఉంటుంది కదా, తిరిగే ఉండదు. వాడు మాట్లాడితే తిరిగే ఉండదు. అట్టివారు ఎల్లప్పుడూ కదిలింపబడరు, నిత్యము జ్ఞాపకంలో ఉండరు. అట్టివారు ఎప్పుడూ కదిలింపబడరు. వాళ్ళు వస్తారు, ఆ యొక్క వ్యాజ్యమును తీరుస్తారు, పోతారు, అంతేగా. వ్యాజ్యమా జగడం, న్యాయ విమర్శ గెలవగలుగుతారు. ఒక్క మాట మాట్లాడితే అంతే. ఇక్కడ 50 మంది వచ్చినారు, నేను ఒక్కనే ఉన్నా. అప్పుడు యోహన్ మామ అన్నాడు, మామ నువ్వు మాట్లాడు మామ, ఎవడన్నా వ్యతిరేకంగా ఆ అల్లునికి మాట్లాడితే వాడిని తల నరికెత్తా అన్నాడు యోహాన్ మామ. అప్పుడు నేను మాట్లాడి వెళ్ళిపోయినా, అంతేగా. అప్పుడు రజ్జును ఎంఎస్ రాజును తీసేద్దామని ఈ ప్లాన్ పెట్టిర్రు. పెడితే నేను ఒక్కనే ఉన్నా, 50 మంది ఉన్నారు. నేను మాట్లాడవచ్చా అన్నా అంటే ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఇక యోహన్ మామ లేచి నువ్వు మాట్లాడాడు, ఎవడన్నా మాట్లాడితే వాడిని తల నరికెత్తా అన్నాడు. అయితే ఎందుకు తీసేస్తారు, రజ్జుని ఎందుకు తీసేస్తారు, ఎంఎస్ రాజుని ఎందుకు తీసేస్తారు అని ప్రశ్నించి వెళ్ళిపోయినా. ఇక మళ్ళీ దాని గురించి ఎత్తలే వాళ్ళు. అట్టివారు ఎల్లప్పుడూ కదిలింపబడరు, నిత్యము నీతిమంతులు నిత్యం జ్ఞాపకం అవుతారు అన్నట్టు.
వాని హృదయము యాహ్వాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జడియడు. వాని హృదయం ఎట్లుంటుంది అన్నట్టు, అది దేవుణ్ణి ఆశ్రయిస్తాడు, స్థిరంగా ఉంటాడు అన్నట్టు. స్థిరం. వాడు అనుకున్నదే అనుకున్నది. ఇక వాడు ఇటు కదలడు, అటు కదలడు. దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగా నుండును. తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. ఎందుకంటే భయము వానిలోనికి రాదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు కదా, వాడిలో దేవుడు ఉన్నాడు. వాని మనస్సు స్థిరముగా నుండును. తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వము కలిగి, దాతృత్వం అంటే ఏంటిది? ఇవ్వడం కలిగి బీదలకు ఇచ్చును. బీదలు ఉన్నవారు వాళ్ళకు ఆశ్రయిస్తాడు. వాని నీతి నిత్యము నిలుచును. వాని నీతి ఎక్కడిది? నీతి దేవుని నీతి వాడు ధరించుకున్నాడు. వాని కొమ్ము అంటే ఏంటిది? కొమ్ము ఏంటిది? వాని కొమ్ము అంటే బలం అన్నట్టు. 7 కొమ్ములు గలవాడు యేసుక్రీస్తు. ఎన్ని కొమ్ములు గలవాడు? 7 కొమ్ములు గలవాడు. అంటే సర్వశక్తిమంతుడు అన్నట్టు. యేసుక్రీస్తు ఎటువంటి వాడు? సర్వశక్తి. 7 కొమ్ములు గలవానికి నొంది హెచ్చింపబడను. వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడను. భక్తిహీనులు అంటే దుష్టులు అన్నట్టు. దాన్ని చూసి చింతపడతారు. వాళ్ళు చింతపడతారు. వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోతారు. వీడు ఏంద్రా ఇట్లా పోతాడు, వీడు ఇంత మంచిగా ఉన్నాడు ఏంద్రా అని పండ్లు కొరుకుతారు అన్నట్టు. భక్తిహీనులు అంటే దుష్టులు. ఆశ భంగమైపోవడు. వారి ఆశ భంగమైపోతుంది. వీని ఆశ నెరవేరుతుంది. వీడు ఆశ నెరవేరు వరకు జడియడు, భయపడాడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక.